ఎవరు? ఎవరే? సరే సార్. ఆఫీస్కి వెళ్ళట్లేదా? పనుంది కదా, లీవ్ తీసుకున్నా. ఏంటే? ఈ రోజు గురించి కాదు, అసలు వారం రోజుల నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదంట కదా. ఎవరు చెప్పారే నీకు? హెచ్ఆర్ అంట, తిడుతున్నారు నిన్ను. ఎవడో బస్సులో ఫాల్తుగా చేసి ఉంటాడు. ఫోన్ చూద్దాం, ఫోన్ చూద్దాం. పద వెళ్దాం. ఎక్కడికి? పద, ఆఫీస్కి వెళ్దాం. చెప్తున్నా కదా రా, నాకు తెలియాలి. పద. ఆగవే. పద వెళ్దాం. అసలు ఏంటి నువ్వు పనిలో ఉంటే? నువ్వు మానేనప్పుడు నీకేం భయం? పద వెళ్దాం, నాకు తెలియాలి. రమ్మంటున్నాను కదా, రా. పద. ఇక్కడ నుంచి కదులు. ఏదో వెళ్దాం. ఏంటే నీ యతవ నస్స. ఇప్పుడు ఏంటే? ప్రతి నెల 15,000 మొహాన్ని కొడతా. అదే కదా నీకు కావాల్సింది. ఈ జాబ్ కూడా మానేసావు కదా. కాదే अन्ना, काय को छोड़ दिया ना जॉब? హూకరా, మనం జాబ్ చేయడం ఏంటి? ఏదో ఒకటి మిస్ అవుతుందిరా, లేకపోతే ఎక్కడో ఉండేవాడిని. सही बोले हैं ना, కానీ भाभी को कैसे मनाएंगे? లేదాందే ఉంది. నమస్తే అన్న. అది కాదే, ఆఫీస్లో 3 నెలల నుంచి ఎవరికి జీతాలు ఇవ్వట్లేదు తెలుసా. అందుకే నేను నీకు దండం పెడతా, అసలు నువ్వు నాకేమి చెప్పకు. ఈ నెల నుంచి ఖాళీగా ఉన్నా పోషిస్తున్నా, జీవితాంతం ఖాళీగా ఉన్నా నేనే పోషిస్తా. ఇక్కడికి వచ్చి దీన్ని కూడా పెంట చేయకు. అరే మామా, రా 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 రా. ఏమైందిరా బాయ్, ఫోన్ లేపుతలేవు? ఏడికిరా, పైసలు ఎప్పుడు ఇస్తావు? అరే మామ, ఇస్తారా బాయ్? కస్టమర్స్ ఉన్నారు కదా, పక్కపోతుందా? రే పాగలు కాని వారా, పైసలు అడిగితే పక్కకు రా అంటావు. పైసలు తీసుకున్నప్పుడు తెలియదా ఇవన్నీ? అరే ఎందుకురా సీరియస్ అవుతున్నావు? ఒక్క నిమిషం. పైసలు ఎప్పుడు ఇస్తావు అది చెప్పు ముందు. ఏంటన్నా, ఏమైంది? ఏం లేదే, ఊరికే మజాక్ అంతే. చెప్పరా శివ. మజాకేంద్రా మజాకు. ఇగో బాబీ, కర్రీ పాయింట్ పెట్టినకే పైసలు తీసుకురు కదా, తిరిగి ఇచ్చేయాలి. దందా బాగానే నడుస్తుందిగా. అరే అన్నీ ఒకసారి కాకపోయినా నెలకి నీయమని చెప్పినా గా ముచ్చట చెప్పనిగా ఫోన్ చేస్తే ఫోన్ లేపడీడు. ఏమ్రా రే, చెయ్యి తీరా లక్ష్మణ్. డబ్బులు ఎప్పుడు తీసుకున్నావు? అదేం లేదే, అదేదో నువ్వునవరా బాయ్, చెప్పలేదా బాబీకి? ఆ పైసలు వేరే, ఈ డబ్బులు వేరే. రే శివ, నీ పైసలు నీకు ఇస్తా అన్నా కదరా. అరే ఎందుకు నా ఫ్యామిలీ మీద ఇలా చేస్తున్నావు నువ్వు? వెళ్ళు. మస్తు ఎక్కువ చేస్తున్నావురా బాయ్. బాబీ ముఖం చూసి వదిలేస్తున్నా, నీ సంగతి తర్వాత చెప్తా. వెళ్ళరా, ఇన్నే ఉంటావుగా, దేగలేదు. పోరా, ఇచ్చిన 50,000 కొంత బిల్డం. అయ్యో, పేరెంట్స్ మీటింగ్ టైం అయిందిగా. సరే నేను స్కూల్కి వెళ్తా, నువ్వు పని చూసుకో. ఆగు. వాడేదో చెప్తే అసలు నా పేరు వాడుకొని అప్పు చేయడానికి సిగ్గులేదా నీకు? చెప్పు. చేతివే,
అందరూ చూస్తున్నారు. అప్పు చేసినప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకు? ఆ? బషీర్ అంకల్ దగ్గర 50,000, శివ దగ్గర 50,000. ఎలా కట్టావాలి నేను? నీకు కట్టుకుంటా, నువ్వు వదలవే. ఏంటి నువ్వు కట్టేది? 10 ఏళ్ల నుంచి చూస్తున్నా, సంసారాన్ని రోడ్ మీదకి తెచ్చావు. ఇలాంటి బతికి ఎలా బతకాలని అనిపిస్తుందో. సిగ్గులేని జన్మ. ఇది నీకు అనవసరమైన విషయం. నీకెందుకు రా ఇది? నా ఫ్యామిలీ మ్యాటరా? ఏంటి ఫ్యామిలీ అంటావేంటి? ఆ? అసలు నీలాంటి ఫ్యామిలీ ఎందుకు రా? ఏ పోయే కాలవరా నీకు? ఏ పుట్టిందిరా? ఆడపిల్లకి చేయి చేసుకుంటున్నావు? ఎందుకమ్మా? నువ్వు రావే చూసుకుంటా. ఇదిగోండి అమౌంట్ అక్కడ స్కాన్ చేయండి. ఏరా బాగున్నావా? బాబాయ్ ఇప్పుడే ఇదే రావడం. చైర్ తీసుకొని రా. ఈ టైంకి అయితే ఇంట్లో ఉండవు కదా అని డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాను రా. ఇదిగోరా అన్న కూతురు లలిత పెళ్లి. అవునా? మంచిది బాబాయ్. ఎలా ఉందిరా బిజినెస్? అంతా బాగానే నడుస్తుంది బాబాయ్, పర్లేదు. ఏది ఏమైనా ఇదిగోండి. ఎవరి సపోర్ట్ లేకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం చాలా సంతోషంగా ఉంది. పెళ్లికి మాత్రం పింకు గాని తప్పకుండా తీసుకొని రావాలి. మళ్ళీ వెళ్ళొస్తాను.